కాకినాడ జిల్లా పిఠాపురం దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన కుట్రే ఎస్సీ వర్గీకరణ అని ఆర్ఏసీసీఎస్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ విమర్శించారు. గురువారం పిఠాపురంలో విలేకరుల సమావేశంలో రత్నాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ చట్టాలు రద్దు చేసే వరకు దళితులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కొప్పుల ప్రేమ్ బాబు, బల్ల సత్యనారాయణ, సలాది బాబులు, ఏమని సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు మరి చించాగిరి చేస్తూ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి మాల సోదరులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా కళ్ళు తెరవాలని మీ అన్ని పార్టీలు ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు కనీసం జాతిపై ఇంత కుట్ర జరుగుతున్నా మాట్లాడకపోవడంతో మరి ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా సపోర్ట్ చేయొచ్చు, తప్పలేదు, కుట్రపూరితంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక కులాన్ని టార్గెట్ చేసి మరి తొక్కేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎస్సీ వర్గీకరణను సపోర్ట్ చేసేటటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, పార్టీలో ఉండి మాట్లాడినటువంటి మాల ప్రజాప్రతినిధులకు, నాయకులకు 5 సెకండ్ల పాటు శ్రద్ధాంజలి మౌనవ్రతం పాటిస్తూ ఉన్నాం. మిత్రులారా, శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనవ్రతం పాటిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. బేసిక్గా సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ద జడ్జ్మెంట్. ఆల్రెడీ సుప్రీంకోర్టు ద పెరిసిబిలిటీ ఆఫ్ ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్, ఎస్సీ వర్గీకరణ చేయొచ్చని ఇచ్చినప్పుడు చట్టపరంగా లీగల్గా శాంతియుతంగా చేయాలి తప్ప. రెండోది ఏంటంటే అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటనేది ప్రజల్లో పూర్తిగా తెలియదు. చేసే నాయకులకు కానీ చేయించేవాడికి కానీ పూర్తిగా అవగాహన లేదు. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతుంది కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం 100లో 4కే బెనిఫిట్ జరుగుతుంది. అందుకనే ఎస్సీ కులాలు ఏవైనప్పటికీ కూడా 100లో 4కే బెనిఫిట్ జరగడం వల్ల 96% ఆఫ్ పీపుల్ స్టిల్ అనేది బాటం లెవెల్. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్ని మోడీ గారు, మన చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో మరి 59 ఎస్సీ కులాలకు, దేశవ్యాప్తంగా 11 ఎస్సీ కులాలకు సమంగా పలిచినట్ట. దిస్ ఈస్ ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్సీ. మనం ఏమన్నామంటే పెంచుకోండి, తప్పేం లేదు. మాకు ఎస్సీ రిజర్వేషన్ అనేది మీరు ఇచ్చిందే ఎంగిలి మెతుకు. ఇందులో వర్గీకరణ పేరుతో ఓటర్ల కోసం పోరాటం పెట్టడం అనేది మన ఎన్ని కోసం జరగదు. మంచి కోసం ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. సరిగ్గా వినాలి. దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో అత్యంత డామినేట్ క్యాస్ట్ ఏదైనా ఉందంటే, పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే చమార్లు అంటే నార్త్ ఇండియాలో మాదిగ సోదరులు అంటారు. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో ప్రతి విషయంలోని డామినేట్ మాదిగ సోదరులే, చమార్లే. ఈ చమార్లు ఎవరంటే మాయావతి గారు, కాన్సీరామ్ గారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ చరణ్జీత్ సింగ్ చన్నీ గారు, రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్, సుశీల్ కుమార్ చిండే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, మీరా కుమార్, అలాగే మన చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అందరూ కూడా మరి మాదిగ సోదరులే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలో ఒక స్టెప్ ముందన్నమాట. నిజమే. కానీ మనమేమంటున్నామంటే ఈ భారతదేశ చరిత్రలో స్వతంత్రంగా ఒక ఎస్సీ కులం సొంతంగా పార్టీ పెట్టి స్వతంత్ర రాజ్యాధికారాన్ని సాధించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే చమార్లే, మాదిగ సోదరులే. అదే బీఎస్పీ. ఈ బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి చాలా స్ట్రాంగ్గా అపోజిషన్లో ఉంది. కాబట్టి ఈ యొక్క బీఎస్పీని దెబ్బ కొడితే మోడీ గారు మరి కంటిన్యూస్గా బీజేపీ పవర్లో ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క వర్గీకరణని తెర మీద తీసుకురావడం జరిగింది. మిత్రులారా, మరొక విషయం ఏంటంటే మొన్న రామ జన్మభూమి రామాలయం కట్టించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్లో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 5 బీజేపీ ఓడిపోయింది. ఓడిపోవడమే కాదు, అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ అంటారు. ఈ ఫైజాబాద్లో ఎంపీ జనరల్ స్థానంలో నా మధుర నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి, మాకు మధుర వద్దు, కాశీ వద్దు, పాసి ఓడ్చారు. ఉత్తరప్రదేశ్లో చమార్ల తర్వాత 4వ గ్రూపు పాసీలు అంటారు. ఎస్సీ కులస్తుల లిస్టులో పందులు మేపుకుంటారు సోదరులు. ఈ పాసీ కులానికి చెందినటువంటి అవధేష్ ప్రసాద్ గారిని జనరల్ ఎంపీ స్థానంలో నిలబెట్టి మన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ మద్దతుతో బీజేపీ ఓడించడం జరిగింది. మిత్రులారా, గొడవకి కారణం ఇది. ఎస్సీ లిస్టులో అదే చెప్తున్నారు మోడీజీ, అగర్ आपको सच्चा प्यार है एससी लिस्ट में बाकी जातियों पर आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें మోడీ జీ. నేను చెప్పేదేలే, నీకు నిజంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా వాళ్ళని పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ పెంచాలికి ఇచ్చే. నువ్వు అయోధ్యలో ఓడిపోయావని ఒక ఎస్సీ ఓడి చేతిలో రామాలయం కట్టించిన తర్వాత దీనికి అంతటికే కారణం చమార్లే, మాదిగలే అని చెప్పేసి, మాయావతి అని చెప్పేసి మరి ఇటువంటి ఎస్సీ వర్గీకరణ 12 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు ఇమీడియట్ గా జడ్జిమెంట్ వచ్చిన కరెక్ట్ గా ఈ సబ్జెక్ట్ ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎస్సీలు అనేది దేశం మొత్తానికి రాజ్యాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంతే తప్ప తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికో మన పవన్ కళ్యాణ్ గారికో రేవంత్ రెడ్డికో సంబంధించినటువంటి విషయం కాదు.
మాలోడు తెలుగు రాష్ట్రంలో ముందున్న వాళ్ళు నిజమే, ఐ అగ్రీ దట్. బట్ దేశవ్యాప్తంగా అందరూ మాదిలే. అందుకనే ఈ గొడవ జరుగుతూ ఉంది. ఎవరు వదిలేసినా సరే, ప్రాణం పోయినా సరే నేను మాత్రం వదలను. బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, బికాస్ ఐ కెన్ స్పీక్ ఆల్ లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అందుకని ఈ పోరాటంలో ఎవరు ఉండరు. ఈ గుండెలు తాబేలు పోరాటంలో వీళ్ళందరూ డ్రాప్ అయిపోతారని తెలిసే నెమ్మదిగా పోరాటం చేస్తూ ఉన్నాం మిత్రులు.